సారు సారు ఫామ్ హౌస్లో పడుకొని మెలకు వచ్చిన తర్వాత నేను కొడితే మామూలుగా ఉండదు, నేను కొడితే మామూలుగా ఉండదు. ఏం కొడతావు సార్ నువ్వు? మా అంటే ఫుల్ కొడతావు కావచ్చు, సరే ఇంకేమైనా అయ్యేది ఉంటే ఇంకొక హాఫ్ కొడతావు కావచ్చు. నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ ఈయనకు 13-14 నెలల తర్వాత ఫామ్ హౌస్లో పండుకొని ఇప్పుడు మెలకు వచ్చింది. ఆయనకు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రానటువంటి అసమర్థమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఈయన కొడుతున్నట్టు మామూలుగా ఉండదట. ఎన్ని కిలోలు ఉంటాడు ఈయన? 41 కిలోలు 42 కిలోలు ఉంటాడట ఈయన కొడితే మామూలుగా ఉన్నది. కొడితే ఫామ్ హౌస్లో తలదించుకొని పడుకున్నాడు. కనీసం జనాలకు కూడా ముఖాలు చూపెట్టేటువంటి పరిస్థితులు లేడు కేసీఆర్. జనాలకి ఆయన ముఖం చూపెడతాం. మొన్న ఏది డకౌట్ అయిపోయాడు, డకౌట్ మొన్న పార్లమెంట్లో ఇట్లా బ్యాట్ పడి క్రీజులోకి రాకముందుకే డకౌట్ కొట్టేసారు, సున్నాకు పరిమితం చేసిండు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. అయినా కానీ కొంచెం కూడా ఇంకా ఇంతవరకు కూడా ఏది చింత వచ్చినా కానీ పులుపు సావాలేదన్నట్టుగా. సో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు నేను కొడితే మామూలుగా ఉండదట. మంచి ఫోటో కూడా ఇట్లా పెట్టిండు, మళ్ళీ ఫుల్ బాటిల్ ఇట్లా పెట్టినట్టుగా ఇట్లా ఈ ఫోటో కూడా ఫోజ్ అట్నే కనబడతా ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉంటే అల్లుడు హరీష్ రావు పక్క నుండి నవ్వుతా ఉన్నాడు. నువ్వు ఏం కొడతావుగా, నువ్వు అది తప్పించి కొట్టేది ఇంకా ఏది లేదన్నటువంటి తీరుగా హరీష్ రావు వాళ్ళ మామను చూసి నవ్వుతున్నటువంటి ఫోటో కనబడతా ఉన్నది. ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. నేను ముందే చెప్పినా ప్రజలు వినలేదు, అత్యాశకు పోయి కాంగ్రెస్ కు ఓట్లేశారు. కైలాసంలో పాము మింగినట్లుగా రాష్ట్రం పరిస్థితి. ప్రజల్లో కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనేంత కోపం. ప్రత్యక్ష పోరాటాలకు కార్యకర్తలు సిద్ధమవ్వాలి. ఈ నెలాఖరున భారీ సభ పెడదాం, తరలి రాండి. రాబోయే రోజుల్లో విజయం బీఆర్ఎస్ దే. కేసీఆర్ ఫామ్ హౌస్ లో జైరాబాద్ ఇది ఉట్టికి ఎగరలేనటువంటి అమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నదట. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నటువంటి తీరుగా ఇలా కేసీఆర్ యొక్క వ్యవహారం కనబడతా ఉన్నది. నువ్వు మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో 30-39 స్థానాలే వచ్చింది. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం గుండు సున్నాగా పరిమితం అయిపోయారు. అంతేకాకుండా ఇవాళ మేము పోయి ఇది అత్యాశకు పోయి కాంగ్రెస్ కేసులు ఇప్పటి వరకు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకి, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కేసీఆర్కి ఇప్పటి వరకు మేము తప్పు చేసినటువంటి పాశ్చాత్తాపం కనబడట్లేదు. మేము తప్పు చేసినామని చెప్పేసి పాశ్చాత్తాపం కనబడట్లేదు. ఏమని చెప్తా ఉన్నాడు? అత్యాశకు పోయి ప్రజల మీద రుద్దుతాను ఉన్నట్టు. మీరే తప్పు చేసిండు అని చెప్పేసి ప్రజల మీద. ఈ దుర్మార్గులారా గుమ్మి కింద ఉన్నటువంటి పందికొక్కుల్లాగా మొత్తం కల్వకుంట్ల కుటుంబం అంతా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసింది. దోపిడీ చేసి మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఇలా తెలంగాణ ప్రజల మీద రుద్దింది. ఇది అవునన్నా కాదన్నా ఇదే నగ్న సత్యం. మొత్తం రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా తయారు చేసి కనీసం నెల జీతాలు ఇచ్చుకోలేనటువంటి స్థితిలోకి ఈరోజు రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి ఓ ఘనమైనటువంటి కీర్తి దుర్మార్గులకే దక్కుతుంది. నేను ముందే చెప్పిన, నీకు ముందే తెలుసు. ఏం తెలుసు? రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ వచ్చినా ఇంకే పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు పరిపాలించలేరు. రెండోది పరిపాలించలేరు అంటే పరిపాలిస్తారు, కానీ అప్పులు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదని నీకు తెలుసు. ఎందుకంటే చేసినటువంటి అప్పులు ఎక్కడ పుడితే అక్కడ తీసుకొచ్చిండు, భూములు ఎక్కడ దొరికితే అక్కడ అమ్మేసిండు, ఉన్నటువంటి ధరని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిండు, అవి అనునాయులకు భూములు పంచిండు, బినామీ కంపెనీలకు కోకాపేట సైడు భూములు ఇచ్చేసిండు. సో ఇక రాష్ట్రంలో ఏముంటుంది? ఇక వచ్చేటువంటి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ముప్పు తిప్పలు పెట్టాలి, వీళ్ళకు చాతగానటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ముద్రేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కేసీఆర్ చేసినటువంటి ఘనకార్యాలు ఇవన్నీ కూడా. మళ్ళీ చెప్తాడు కదా, ప్రత్యక్ష పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలి. ప్రత్యక్ష పోరాటాలు సంపుకొని గుద్దుకోరి మీరు సావురి, మీరు రైలు పట్టాలకు పోయి రైలు పట్టాల మీద నిలబడి రైళ్లకు అడ్డం పన్నుర్రి, లేకపోతుంటే అగ్గికి బుగ్గి గాలి. కానీ ప్రత్యక్ష పోరాటంలో ఏమో ప్రజలు పాల్గొనాలి. ఈ కత్తి పట్టుకునే యుద్ధం చేస్తాడు అన్నట్టు. ఈ 41 కిలో ఉన్నటువంటి ఈ చాల్తి మనని పరిపాలించడానికి కత్తి పట్టుకొని యుద్ధం చేస్తుంది. ఓడిపోగానే ఫామ్ హౌస్లో పడ్డది అన్నట్టు ఈ దంతాలు లేనటువంటి పులి. దయచేసి ఆలోచించండి ప్రజలారా. మొత్తం మళ్ళీ ఏదో సెంటిమెంట్ నగిల్చేటువంటి ప్రయత్నం చేస్తాను. నీకు చేతగానప్పుడు సపరేట్గా ఫామ్ హౌస్లో పండుకో. ఇలా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కార్యకర్తలు పోతే ఆడ మాట్లాడుతూ ఉన్నాడు. నీ మొహానికి ఎప్పుడైనా ప్రతిపక్ష నేతగా ఉన్నావు కాబట్టి చెప్తా ఉన్నావు. నువ్వు ఒకవేళ కనుక ఇదే విషయం చెప్పాలంటే బయటకు వచ్చి చెప్పు.
ఓ బహిరంగ సభ పెట్టి చెప్పుకో, ప్రజల్లోకి తిరిగి చెప్పు. కానీ వాళ్ళనే ఫామ్ హౌస్కి పిలిపించుకొని నీకు చేతగా, నీకు కనీసం అసెంబ్లీకి రానటువంటి, అసెంబ్లీకి రావడానికి చేతనైతే లేదు. నేను యుద్ధం చేస్తా, నేను కొడితే మామూలుగా ఉండదు. ఏంటి కొట్టేది నువ్వు? చేతనైతా అది కట్టబట్టడానికి పట్టుకునేందుకు చేతనైతే లేదు కదా. ఈయనట్టు కొడతా నేను, దిమ్మ తిరిగేటట్టు కొడతా నేను. ఇది నేను ముందే చెప్పిన ప్రజలు వినలేదు, నేను ముందే చెప్పిన ప్రజలు వినలేదట. అంటే ప్రజలు విని మళ్ళీ నీకు మూడోసారికి ఇట్లా ఇచ్చినట్టయితుంటే మొత్తం అంత ముసుదాం. ఇక మొత్తం కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకురు కొడుకు వీళ్ళందరూ కలిసి అవతల పడతామని చూసింది ఏంది? మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఇలా దరిద్రమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఇలా కేసీఆర్ చరిత్ర కదా. అందుకే తన్ని తరిమేస్తే ఫామ్ హౌస్లో పడుకున్నావు. మళ్ళీ ఇవాళ ఏదో ఇక రెచ్చగొట్టే ప్రయత్నం. నీకు మాట్లాడేటువంటి అర్హత 100% లేదు. నువ్వే ఈ రోజు ఈ పరిస్థితి కారణం నువ్వే. తెలంగాణ ప్రజలు ఎక్కడ మర్చిపోలేదు, గుర్తుపెట్టుకో. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిప్పులు జరిగిందా? అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. ఏడాది పాలనలో రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని, కాంగ్రెస్ పాలనలో మాదిరిగా మళ్లీ కరెంటు కోతలు, మంచినీటి సమస్యలు మొదలయ్యాయని విమర్శించారు. సో నేను ఇప్పుడు ఏమంటా ఉన్నానంటే, నేను ఈ ప్రభుత్వం ఏదో గొప్పగా చేస్తుందని నేను చెప్పట్లేదు, ఈ ప్రభుత్వం ఏదో వెలగబెడతా ఉందన్నటువంటి అంశాన్ని కూడా నేను ప్రస్తావించట్లేదు. కానీ మీరు చేసినటువంటి అధ్వానమైనటువంటి తీరుగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేదని మాత్రం చెప్పగలను. దరిద్రమైనటువంటి పాలన అందించలు కదా. ఇలా గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్లు, భూముల స్కాములు, ఫార్ములా రేసులు ఇటువంటి పెట్టి రాష్ట్ర ఆర్థిక సంపదని మొత్తం అంతా కూడా కొల్లగొట్టినటువంటి కల్వకుంట్ల కుటుంబం దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఇలా కేసీఆర్ యొక్క వ్యవహార శైలి, ఆయన యొక్క వ్యాఖ్యలు కనబడతా ఉంది. ఇక ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొట్టేటట్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీరును తాను ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్నానని తెలిపారు. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మూర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో సైతం తాము రైతులకు రైతు బంధు ఇచ్చామని, కానీ ప్రస్తుతం రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జేబీఎం అన్నట్లుగా పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ మార్చిందని అన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర, పాలమూరు, కాళేశ్వరం పనులు నిలిచిపోయాయని, పథకాలు అభివృద్ధి అన్నింటినీ గంగలో కలిపారని దుయ్యబట్టారు. కైలాసంలో పాము మింగినట్లుగా తెలంగాణ పరిస్థితి మారిందని, కాగ్ సైతం రాష్ట్ర ఆదాయం గతంతో పోలిస్తే 13,000 కోట్లు తగ్గిందని చెప్పిందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు పాలన తీరుపై పోలింగ్ పెడితే బీఆర్ఎస్ కే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. తాను ముందే చెప్పారని, ప్రజలు వినలేదని, తులం బంగారం అనగానే అత్యాశకు పోయి కాంగ్రెస్ కు ఓటేశారని అన్నారు. ఇప్పుడిప్పుడే మబ్బులు తొలగిపోతున్నాయని, ప్రజలకు ఇదో గుణపాఠం అని చెప్పి, ఇది ప్రజలకు గుణపాఠం అట. ఇది ప్రజలకు ఈయన గెలుస్తారేమో అది వేరు, ప్రజల మంచులో ఈయన ఓడిపోయింది కాబట్టి ప్రజల మీద నెట్టేటువంటి ప్రజలకు గుణపాఠం వచ్చిందా? దొంగ, నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనతోటి రాష్ట్రం అంతా కూడా దివాలా తీసిపోయింది, నీకు పరిపాలన చేత కాదని చెప్పేసి నేను ఊకబెట్టిండు. ఎలా తులం బంగారానికి అత్యాశకు పేర్లు, లేకపోతే ప్రజలకి గుణపాఠం తగిన గుణపాఠమైంది, తగిన శాస్త్రాన్ని అని చెప్పేసి నేను శాపనార్థాలు పెడతాను అన్నట్టు. ఈ పిల్లి శాపనార్థాలు ఈయన పెడతా ఉన్నాడు. ప్రజలు సంతోషంగా లేరట, ఈయనకు తాను కొడుతున్నట్ట మామూలుగా ఉండదట, గట్టిగా కొట్టడం తను. మరి గట్టిగా కొడితే మొన్న పార్లమెంట్లో కొట్టబోతివి, అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టబోతివి, ఎందుకు చాద కాలేదా ఆ రోజు? లేకపోతే దిగలేదా? మరి ఆ రోజు ఎందుకు కొట్టలేదు సార్? మరి మీరు కొట్టాలి కదా ఆ రోజు. అది లేదు. అది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రెచ్చగొట్టాలి, మళ్ళీ ప్రజల్లోకి ఏ విధంగా రావాలి. నీకు అంత చేతనైనప్పుడు, కేసీఆర్ నీకు అంత చేతనైనప్పుడు అసెంబ్లీకి వచ్చి ఒకసారి మాట్లాడు. అసెంబ్లీ కూడా నీకు రానటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అసెంబ్లీ కూడా నీకు రానటువంటి చేత కాగట్లేదు అంటే రేపు పరిపాలనకి ఏం అక్కరొస్తావు నువ్వు? ప్రజలు అదే అనుకుంటా ఉన్నారు. నువ్వు ఇక ప్రజలకు అక్కరొచ్చినట్టుగా లేవు, అందుకే నువ్వు ఫామ్ హౌస్లో ఆడ పడుకోబెడితే మళ్ళీ ఇప్పుడు నేను ఏదో లేచి మెలకు కుంటుకుంటూ వచ్చి ఏదో ఉపాయం చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను తప్పించి అట్లా నీకు జరిగేటువంటి అవకాశం అయితే 100% లేదు. ఇగో ఫామ్ హౌస్ అంటూ బదనం చేశారు.
ఫామ్ హౌస్లో ఏముంటాయి, వరి ఉంటుంది, మక్క ఉంటుంది, అల్లం ఉంటుంది అని అన్నారు. రాబోయే రోజుల్లో విజయం తమదేనన్నారు. నువ్వు కాళ్ళు పైకి పెట్టి తలకే కింద పెట్టుకున్నా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో జీరో. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది గులాబీ జెండా అని, తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపింది గులాబీ జెండేనని ఉద్ఘాటించారు. నిజమే సార్, దేశంలో అగ్రస్థానంలో అప్పులలో నిలిపినటువంటి ఘనమైనటువంటి కీర్తి ఎలా కేసీఆర్కి దక్కుతుంది. గులాబీ జెండాతోనే తెలంగాణకు రక్ష అని అన్నారు. తానుండగా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని ప్రజాక్షేత్రంలో పోరాటాలకు సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి. ప్రత్యక్ష పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలి. నీకు దమ్ముంటే కేసీఆర్, నీకు ఇప్పటికైనా దమ్ముంటే రేపో మాపో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు 1-2 రోజులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశం పైన మరొకసారి అసెంబ్లీలో సమావేశం పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది, ప్రత్యేక సమావేశం. నీకు దమ్ముంటే ఆ సంబంధించినటువంటి సమావేశానికి ముందుగా హాజరుగా నీ అభిప్రాయం ఏందో చెప్పు, దాని తర్వాత మాట్లాడదాం. దానికి రాడటైనే రాకుండా నేను బహిరంగ సభ పెడతా, నేను ఈ సభ పెడతా, ఈ లోటపీస్ సభ పెడతా, ఈ సభ పెడతా అని చెప్పేసి ఏదో ఉపాయం చేస్తాను అన్నట్టు. ఇప్పుడే ఎందుకు వస్తాను? రానున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నదో, రానున్నటువంటి ఈ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ స్థానిక ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఏదో విధంగా జాకిపెట్టి లేపాలి, ఏదో విధంగా 4 ఓట్లు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ యొక్క ప్రయత్నం. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా ఎటోళ్ళట్టు అయిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కనీసం గ్రామాలలో ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఏదో రకంగా ఉత్సాహపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి మాటలుగానే కనబడతా ఉన్నది. ప్రత్యక్ష పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలి. ఫిబ్రవరిలో భారీ సభ పెడదాం, ప్రజలంతా తరలి రావాలి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓట్ల కోసం వాడుకుంటుంది, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, మాణిక్ రావు, చింత ప్రభాకర్, సునీత వీళ్ళు వాళ్ళంతా నిన్న అక్కడ ఫామ్ హౌస్లో ఆయన మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈయనతోటి ఏం కాదు, ఏది ఊదు కాలది పీరి లేవది, ఈయనతో ఉత్తదే చేతగాని మాటలు అన్నట్టు, ఇవన్నీ చేతగాని మాటలు. సో ఆయన అట్లా ఉంటే